ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు అదేవిధంగా హైందవులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. లలిత్ కుమార్కి చిల్లర వేసినటువంటి యాదక్క గారు అని చెప్పి ఒక టైటిల్ ఎందుకు పెట్టానంటే, లలిత్ కుమారు చూడండి ఏం రాశాడు, మాజీ నక్సల్ యాదక్క సోది సాక్ష్యము చిల్లర సాక్ష్యాలు అని చెప్పి ఒక టైటిల్తో వీడియో చేశాడండి. మరి చిల్లర సాక్ష్యం అని చెప్పి ఏదైతే లలిత్ కుమార్ వీడియో చేశాడో, మరి ఆ యొక్క వీడియో చేసి లలిత్ కుమార్ తన యొక్క బ్యాంక్ అకౌంట్స్, క్యూఆర్ కోడ్లు ఇవన్నీ పెట్టుకుంటూ మరి చిల్లర సంపాదించుకునే పని చేశాడు. కాబట్టి లలిత్ కుమారు యాదక్క గారి యొక్క సాక్ష్యాన్ని అడ్డం పెట్టుకుని చిల్లర సంపాదించుకునే పని చేశాడు. కాబట్టి లలిత్ కుమార్కి చిల్లర వేసినటువంటి యాదక్క గారు అని చెప్పి ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు సరిపోయింది అనుకుంటా. సరే, అయితే ఇక ఈరోజు వీడియో అంశంలో ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు మద్యం పంచాడని చెప్పి చాలా రకాల అంశాలు, అంటే వీళ్ళు ఈ యొక్క సాక్ష్యాన్ని ట్రోల్ చేసుకుంటూ క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని, బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ చాలా విషయాలు మాట్లాడాడు. వాటన్నిటి గురించి మంచి సబ్జెక్ట్ ఈరోజు ఇస్తాను. తప్పనిసరి ఈ వీడియో మొత్తం చూడండి. చాలా ముఖ్యమైన అంశాలు మీరు తెలుసుకొని మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకొని అనేకులకి ఈ యొక్క సత్యాన్ని తెలియజేసి బైబిల్ వాక్యాలు వక్రీకరించి వాళ్ళకి బుద్ధి చెప్పే వాళ్ళకి సమాజాన్ని సిద్ధపాటు చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇక వీడియో అంశంలోకి వెళ్ళిపోదాం. లలిత్ కుమార్ ఏ విధంగా మాట్లాడాడో వాళ్ళ మాటలు ఒకటి ప్లే చేసుకుంటూ ఈరోజు ఒక వీడియోని మనం కొనసాగిద్దామండి. కలుగుద్దులే, ఎందుకంటే అసలు లేదు కదా. కలుగుద్దులే, ఎందుకంటే అసలు లేదు కదా. చాలా మంది ఇలా హల్లెలూయా అంటే ఏదో దేవుడికి మహిమ లేదు కాబట్టి క్రైస్తవులు మహిమ వచ్చేలాగా మాట్లాడుతున్నారు, అది అని చెప్పి ఇలా ఎటకరంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక పాయింట్గా ఇది కూడా తీసుకున్నాను. నేను చెప్పే విషయం ఏంటంటే, అరే బాబు, మీరు లేచిన కారణం మరి జై శ్రీరామ్ అంటారు కదా, జై శ్రీరామ్ అంటారు. మీకు ఆల్రెడీ రాముడికి జయం వచ్చేసింది, ఆయన సీతను సంపాదించుకున్నాడు, అది అని చెప్పి నమ్ముతారు. మళ్ళీ జై శ్రీరామ్ ఎందుకు అంటున్నారు అంటే, రాముడికి జయం కలగాలి. ఎప్పుడు కూడా రాముడు రాజ్యం కానీ, రాముడికి సంబంధించిన అభిప్రాయాలు కానీ, ఆయన ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఎప్పుడు గెలుపొందుతూ ఉండాలి, ఆ విధంగా విజయం సాధించాలి అని కోరుకుంటూ, రాముడికి జయం కావాలని కోరుకుంటూ మీరు మాట్లాడతారు కదా. మరి అదే బుర్ర ఇక్కడ ఎందుకు పనిచేయట్లేదు అన్న? మీ విషయాలకు వచ్చేసరికి పనిచేసే బుర్ర ఏదైతే ఉందో, మరి అదే యొక్క జ్ఞానం ఏమైపోతుంది? ఇప్పుడు క్రైస్తవులు దేవుడికి మహిమ కలుగుగాక అంటే హల్లెలూయా పదం పలుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే, దేవుడికి ఎప్పుడు మహిమ ఉండాలి, ఆయనకి ఎప్పుడు కూడా నా ద్వారా మహిమ కలగాలి, అలాగే సమాజం ద్వారా మహిమ కలగాలి, దేవుడికి ఎప్పుడు కూడా మహిమ కలగాలి అని చెప్పి కోరుకోవటం. ఎలాగైతే మీరు రాముడి గురించి కోరుకుంటున్నారు. నేను ఏంటంటే, మీ విషయంకి వచ్చేసరికి పనిచేసే ఒక బుద్ధి బైబిల్ విషయంకి వచ్చేసరికి ఎందుకు పని చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు. సరే, అయితే మనం చాలా ముఖ్యమైన సబ్జెక్టుకి వెళ్దాం. తర్వాత ఆయన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన కన్యలకు కడుపు చేసే దేవుడు కూడా. యేసు నేను చాలా రకాలుగా అవమానిస్తున్నా, చూస్తున్నాడా? లేదు. యేసు పుట్టుక గురించి, యేసు తల్లి గురించి ఇన్ని ప్రశ్నలు వేసా, జవాబు ఇస్తున్నాడా? లేదు. అరే ఏమీ చేయట్లేదు, మరి నా దగ్గరకు వచ్చేప్పటికి ఎందుకంటావు? మీకు మీ క్రైస్తవ ప్రపంచం మొత్తానికి ఛాలెంజ్ ఇస్తున్నా. ఒక్కసారి ప్రభువు నా దర్శనానికి వచ్చి నన్ను దర్శించుకోమని చెప్పండి, అపాయింట్మెంట్ ఇస్తాను. నేను ఇచ్చి దర్శనం చేసుకుని లలిత్ కుమార్ నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి దయా సమాధానం అన్నది చెప్పమనండి. తెల్లారి నుంచి యేసు మీద వీడియో కాదు కదా, చిన్న డైలాగ్ అయితే చూడండి. క్రైస్తవులకు బహుశా ఇంతకంటే లైఫ్ టైం బంపర్ ఆఫర్ ఎవడేమో. ఆయన కన్యలకు కడుపు చేసే దేవుడు కూడా. చూసారా ఏ విధంగా ఎటకారం చేస్తున్నాడు? మరి లలిత్ కుమార్ ఇదే సవాల్ చేస్తా ఉన్నాను. మీ దేవుళ్ళు కనపడ్డ వాళ్ళు ఎవరైతే, మీ శివుడు, విష్ణువు, రాముడు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కనిపించే మారారా నువ్వు అంటున్నాను నేను. వాళ్ళంతా కనిపించి నీకు డౌట్లు తీరుస్తున్నారా అంటున్నాను నేను. ఇప్పుడు అంటే ఎటకారానికి కూడా అంతు పొంతు ఉండాలి. అంటే మీ యొక్క భక్తులకు కానీ, మీ యొక్క గొర్రె మంద లేకపోతే మీ యొక్క బర్రెల మంద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీ యొక్క వీడియోలు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి, కానీ ఉపయోగపడవు. అది నవ్వుకోరు విడిచిపెట్టడానికి తప్ప ఎందుకని పనికొస్తాయా? పనికిరావు. మీ దేవుళ్ళు మీకు కనిపించి మాట్లాడుతున్నారా ఏంటి? భక్తుల ద్వారా తెలుసుకోవాలి కొన్ని విషయాలు. కనిపించే సమయం వస్తే ఆయన కనిపిస్తాడు, తప్పనిసరిగా కనిపిస్తాడు.
మరి నువ్వేమంటున్నావు అంటే నాకెందుకు కనిపించట్లేదు అన్నావు. నేనేది ఏంటంటే నీలాంటి వాళ్ళని ఉపయోగించుకొని నేను ఫాలో అయ్యే బర్రె మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బైబిల్ గురించిన సత్యాలు తెలియజేయడం కోసం ఇలాంటి వాళ్ళని ఉంచాడు, కొంత సమయం వరకు ఉంచాడు. మీలాంటి వాళ్ళ ద్వారా ఏదైతే వీధి సువార్తల ప్రకారంగా పూర్తిగా జరగట్లేదో, వీధి సువార్తల్లో మ్యాక్సిమం అందరికీ తెలిసిపోయింది కాబట్టి అది ఆగిపోయినా పర్వాలేదు, కానీ యూట్యూబ్ ద్వారా ఇంకా ఎవరైతే మతోన్మాదంతో నిండుకొని పిచ్చి కుక్కల్లాగా ఎవరైతే ఉన్నారో, బైబిల్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో, బైబిల్ గురించి వ్యతిరేక భావజాలం ఎవరు కలిగి ఉన్నారో వారందరూ కూడా జ్ఞానోదయం కలగజేయడం కోసం మీలాంటి వాళ్ళు ఉంచాడు. మీలాంటి వాళ్ళు వీడియోలు అలా చేస్తూ ఉండాలి, మేము సత్యాన్ని ప్రజలకు తెలుసుకుని వెళ్తుండాలి. అయితే నువ్వేమంటున్నావు, యేసుక్రీస్తు గురించి అనేక ప్రశ్నలు అడిగాను, నాకు సమాధానం చెప్పాలి కదా అన్న. సమాధానం చెప్తున్నాం, మేము లెగిసిన కాడ నుండి అనేక వీడియోలు సమాధానం చెప్తున్నాం. దేవుడు మాకు ప్రేరేపణ కలగజేసి నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఈ విధంగా ముందుకు వచ్చాం. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంటుంది, అబ్రహాము లాజర్ కథలో ఏమంటే భూమి మీద చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు చెప్పితే విననంది నువ్వు వెళ్ళి చచ్చిపోయి ఇప్పుడు బ్రతికి లేచి చెప్పినా వాడు వినడు అని చెప్పి. అలాంటి నువ్వు ఎలా చెప్పినా నువ్వు వినవు, కానీ నీ ద్వారా దేవుడు తన నామాన్ని విస్తరించుకోవాలనుకుంటున్నాడు, తన సత్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు అనేది గుర్తుపెట్టుకో. కాబట్టి నీకు అనేక సత్యాలు దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు హృదయాన్ని రాయి చేసుకోవడం కోసము, లేకపోతే నువ్వు బతుకు తెరువు కోసం అలా మాట్లాడితే మాకు సంబంధం ఏం లేదు కదా. సరే, ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే దేవుడు కన్యలకు కూడా కడుపు చేస్తాడు, యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తాడు, ఆయన యేసుక్రీస్తు వారు అనేక కార్యాలు చేస్తాడు, మాట్లాడతాడు, చూస్తాడు అన్ని చెప్తుంది కదా. ఆమె చెప్తున్నప్పుడు దానికి నువ్వేమంటున్నావు అంటే అలాగే యేసుక్రీస్తు వారు కన్యలకు కూడా కడుపు చేస్తాడని చెప్పి మాట్లాడావు కదా. కొంచెం నాకు బాధ కలిగింది లలిత్ కుమార్. కాబట్టి ఈ విషయంలో కొంచెం నీకు బుద్ధి కలిగేసే విధంగా మాట్లాడతాను చూడు. కన్యలకి కడుపు చేసిన దేవుడు ఎవరో చూద్దామండి ఈరోజు. కన్యలకి కడుపు చేసింది ఎవరో ఖచ్చితంగా ఈరోజు మొత్తం చూద్దాం. చూడండి, ఓకే, లూకాసు వార్త 1:34 మరియు నేను పురుషుని ఎరుగుని దాననే ఇలాగూ జరుగునని అనగా దూత పరిశుధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుల శక్తి నేను కమ్ముకును గనుక పుట్టబో శిశువుని పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అందుకు మరి ఆ ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి చెప్పింది. నేనేది ఏంటంటే దూత వచ్చి మరియకు చెప్పాడు, పరిశుధాత్మ శక్తి వాళ్ళని గర్భం ధరిస్తావా అని చెప్పినప్పుడు ఇమ్మానుయేల్ ప్రవచనం గురించి చెప్పినప్పుడు మరి దానికి అంగీకరించి ఏమంటుందంటే నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నాడు. అంటే మరియ యొక్క అంగీకారంతో దేవుడు తనకు గర్భం వచ్చేలాగా ఆత్మతో ఆ శక్తితో దేవుని యొక్క ప్రభావం వల్ల గర్భం వచ్చినట్టు బైబిల్ చెప్తుంది. మరి దీన్ని నువ్వు పదాపదా మీరు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కాబట్టి మరియ గారి గురించి, పరిశుధాత్మ గురించి కానీ, యేసుక్రీస్తు జననం గురించి మీరు ఎప్పుడు మాట్లాడతారో ఖచ్చితంగా మీ యొక్క హిందూ గ్రంథాల మీద దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే మీరు మాట్లాడతారో మాకు మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మరియ గురించి కానీ, యేసుక్రీస్తు జననం గురించి తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా మీకు గడ్డి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బైబిల్లో స్పష్టంగా ఉంది ఏంటి, మరియ యొక్క ఇష్టాన్ని బట్టి దేవుడు తనకి గర్భాన్ని ప్రసాదించాడు అని చెప్పి బైబిల్లో స్పష్టంగా ఉంది. ఇది బైబిల్లో ఉన్న విషయం. సరే, అయితే ఇప్పుడు నీకు వస్తాను చూడు. ఇది దేవి భాగవతం అంటే బేతవోలు రామబ్రహ్మ అనువాదంలో దేవి భాగవతం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి దేవి భాగవతం. ఈ దేవి భాగవతంలో 2వ స్కందము అధ్యాయం 6 కర్ణుడు యొక్క జననం కాన్సెప్ట్ లో ఇక్కడ ఉంటుందండి. సూర్యుడు వచ్చి ఏం చేస్తాడు చూద్దాం. చూడండి, సూర్యుడు వచ్చాడండి. కుంతి మంత్రాన్ని ప్రయోగిస్తుంది, వెంటనే సూర్యుడు వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, సర్వసాక్షి నేను కన్యకను, నీకు ధర్మాలు తెలుసు, దండం పెడతాను, దయచేసి వెళ్ళిపో, ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు. మరియ ఏమో తన ఇష్టపూర్తిగా దూత చెప్తే విని ఇష్టపూర్తిగానే గర్భాన్ని ధరించింది అని చెప్పి పరిశుద్ధుడై ఉన్నాడు దేవుడు. అలాగే పరిశుద్ధాత్మ శక్తి వలన అక్కడ మానవం కానీ, శారీరక సంబంధం కానీ ఇలాంటివి ఏమీ లేవు అని బైబిల్ చెప్తున్నా సరే, మీకు ప్రతిదానికి పద్దాకా మీకు నోటి దూలతో లేకపోతే గోలబుట్టి ఆ విధంగా బైబిల్ గురించి గెలుగుతా ఉన్నారు కదా. సరే, మీ దూల ఎలా తీర్చాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ కుంతి ఏం చెప్తా ఉంది సూర్యుడితోటి, నీకు దండం పెడతా వెళ్ళిపో అని చెప్తున్నా సరే సూర్యుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదండి. చూడండి ఏమంటున్నాడంటే, కుంతి నా పరిస్థితి ఆలోచించు, వృధాగా వెళ్ళిపోతే సిగ్గు సకల దేవతలు గెలి చేస్తారు, నవ్వుతారు, అది అని చెప్పి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇలా ఓడబరిచి సూర్య భగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివి తీర ఆగ్రహించి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయింది, దాదికి తెలిసింది, తల్లిదండ్రులకు తెలియకుండా కాపాడింది, నెలలు నిండాయి, కవచకుండలాలతో మహా తేజస్వి కొడుకు పుట్టాడు. ఇక్కడ ఏం చేశాడు? ఓడబరిచి అంటే
భయపెట్టి మోసం చేసి రకరకాల మభ్యపెట్టి ఏం చేశాడు సూర్యుడు, ఆమె తనివి తీరా ఆఘ్రానించాడు. గర్భవతి అయింది కుంతి, గర్భవతి అయింది, ఆ కొడుకుని విడిచిపెట్టేసింది, ఎవరికి తెలియకుండా కొడుకుని వేరే వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇక్కడ ఇష్టం లేకుండా జరిగింది. అలాగే ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. ఇష్టం లేకుండా జరిగింది, అలాగే కొడుకుని దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ విధంగా వేరే వాళ్ళకి అప్పచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా మరి మీ సూర్యుడు, మీరు లెక్షన్ కాండి, మరి సూర్యుడు పూజిస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు కదా, మీ సూర్యుడు చేసినట్టు పని అది. మరి ఇక్కడ నువ్వేమన్నావు, మరేకి గర్భం కూడా తీసుకొస్తాడు, కన్యలు గడుపు కూడా తీసుకొస్తాడు అన్నావు కదా. ఆ దేవుడు ఏం చేసినా సరే ఇష్టానుసారంగా అలాగే ఆత్మసారంగా జరిగింది, భౌతికంగా కాదు. కానీ మీ గ్రంథంకి వచ్చేసరికి భౌతికంగా జరిగినట్టుగా స్పష్టంగా ఉంది, అలాగే బలవంతం చేసినట్టుగా ఉంది. అలాగే పుట్టిన బిడ్డ విషయంలో కూడా దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ బైబిల్లోకి వచ్చేసరికి యోసేపుకి దేవుడు ఏదో మరియకి గర్భం ధరించి వెళ్ళిపోలే. అలాగే ఆ సమస్య గురించి ఏదైనా సమస్య వచ్చినా సరే యోసేపు ఆమెను మరియను చేర్చుకున్నప్పుడు యోసేపు దగ్గర కూడా వెళ్ళి దూత ఒక స్పష్టత ఇచ్చాడు, కుటుంబాన్ని కట్టాడు కూడా. అంటే దేవుడు అంత జాగ్రత్తగా తన ప్రణాళికను చేసుకొస్తూ అంత జాగ్రత్తగా దేవుడు కార్యం చేస్తూ ఉంటుంటే మాత్రం మీకు అది పరిశుద్ధ గ్రంథంగా కనిపించలేదు. కానీ ఇలా సూర్యుడు వచ్చేసేసి కుంతి విషయంలో ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మీకు చాలా పవిత్రంగా కనిపించింది కదా. ఇంకొంచెం డెప్త్గా వెళ్దామండి. ఇప్పుడు దాకా దేవి భాగవతం చూసాం కదా, ఇప్పుడు మహాభారతం చూద్దాం. మహాభారతం ఆదిపర్వంలో కూడా ఉంటుందండి. ఇది ఆదిపర్వం అధ్యాయం 10లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూద్దాం. తర్వాత ఇదే కాన్సెప్ట్, కుంతి కాన్సెప్ట్ వనపర్వంలో కూడా ఉంటుంది. వనపర్వం అధ్యాయం 306 కనుక గమనిస్తే చూడండి, మనకి ఇక్కడ దుర్వాస మహర్షి ఏం చెప్తారంటే చూడండి, ఈ మంత్రంతో నీవు ఏ దేవతలను ఆహ్వానిస్తావో ఆ దేవతలు నీ ఆధీనంలో ఉండవలసి వస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ దేవుడు మంత్ర ప్రభావంతో శాంతుడై వినయవంతుడై సేవకుని వలె నీకు ఆధీనుడవుతాడు. ఇక్కడ దుర్వాస మహర్షి ఇచ్చిన వరం ఏంటి? ఏదైనా దేవత వస్తే ఆ దేవత నీకు ఆధీనంలో ఉంటారు, అలాగే వినయంగా నువ్వు చెప్పినట్టు వినాలి అని చెప్పినటువంటి మంత్రం అది. కానీ సూర్యుడు ఏం చేస్తాడు? వింటాడా? వినడు. కాబట్టి మంత్రం ఆ మంత్రం యొక్క విలువని లేకుండా పోయింది, ఆ మంత్రం యొక్క నిష్ఫలం అయిపోయింది అనేది కూడా హిందూ గ్రంథాలు బట్టి నేను చెప్తున్న విషయం. చూడండి, ఇంకోటి ఇక్కడ కుంతి ఏం చెప్తా ఉంది? నా తండ్రి నా తల్లి ఇతర గురుజనులు మాత్రమే నన్ను ప్రదానం చేయగలిగిన వారు, నేను ధర్మలోపం చేయలేను. నువ్వు పెళ్లి చేసుకున్నారు బాబు, నాకు పిల్లలు పుట్టించాలనుకుంటున్నావు, ఎట్లయినా సరే పుట్టిస్తే పుట్టించావు, కానీ పెద్దల అనుమతి తీసుకొని పెద్దల అనుమతితో నన్ను పెళ్లి చేసుకొని నాకు పిల్లడు పుట్టించు. సరే ఏదో మంత్రం చదివేస్తాను, పొరపాటు అయిపోయింది, నువ్వు ఏనంటున్నావు, వెళ్ళిపోనంటున్నావు, నా ఆధీనంలో ఉండట్లేదు, సరే నువ్వు ఎలా కడుపు చేయాలనుకుంటున్నావు కాబట్టి అదేదో తల్లిదండ్రులను ఒప్పించి పెద్దలను ఒప్పించి నాకు పెళ్లి చేసుకో అని చెప్పి కుంతి అంటుంది. అధ్యాయం 306 వనపర్వంలో. తర్వాత ఏమంటుంది చూడండి, సూర్యుడు ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ దేవా నా తండ్రి జీవించి ఉన్నాడు, నా తల్లి ఇతర బంధువులు బతికి ఉన్నారు, వారు జీవించి ఉండగా ఈ ధర్మలోపం జరగకూడదు. సూర్యదేవ, బంధువులు కన్యాదానం చేయకపోయినా మన సమాగమాన్ని తమరు ధర్మసమ్మతమని భావిస్తే తమ కోరిక తీరుస్తాను. చూసావా, కుంతి చక్కగా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని నా కడుపు చేర బాబు అని చెప్తూ ఉంటే కూడా వినకుండా ఏమంటాడంటే చూడండి, బావిని నా సమాగంతో నీవు అధర్మం చేసినట్టు కాదు, లౌకిక కామానికై నేను అధర్మాన్ని ఎలా స్వీకరిస్తాను? నాకు సంబంధించి స్త్రీ పురుషులందరూ ఆవరణ శూన్యులే, ఇతర వికారాలన్నీ లౌకిక మానవ స్వభావానికి సంబంధించినవి, కాబట్టి నాతో సంగమించిన మరలా కన్యగానే మిగులుతావు. ఇక్కడ ఏమంటున్నాడంటే భగవంతుల్లో దేవుళ్ళు మా లోకంలో ఇలాంటి పెళ్లి గిళ్ళు ఉండవు, మానవులకు సంబంధించింది ఇది ఏం కాదు, నువ్వు పవిత్రురాలువే అని చెప్పి పెద్దవాళ్ళకి చెప్పకుండా ఆమె కోరుకున్నట్టుగా పెద్దవాళ్ళ అనుమతితో కాకుండా ఏమీ కాకుండా అలాగే సంగమించి వెళ్ళిపోతాడు, పిల్లడు పుడతాడు. అంటే ఆధీనంలో లేడు, అలాగే కోరుకునేది ఏంటి? పెద్దల అనుమతి కావాలని కోరుకుంటుంది, ఆ కోరిక తీర్చలేదు, ఆఖరి తన కోరిక తీర్చుకుని వెళ్ళిపోయినట్టు కనపడుతుంది ఆ సందర్భాలు బట్టి. నేనేది ఏంటంటే ఇక్కడ మరియా తన ఇష్టపూర్తిగా దేవదూత చెప్పినటువంటి మాట విని ఆ దూతకు లోబడ్డాడు. చక్కగా సరే నీ ఇష్టము అని చెప్పి నీ కానీ అని చెప్పి చక్కగా అనుమతి తీసుకున్నాడు. దూత అనుమతి తీసుకునే పుత్రుని ప్రసాదించి ఇష్టపూర్తిగా జరిగింది బైబుల్లో. అది కూడా శారీరక సంబంధం కాదు, అది కూడా ఆత్మ సంబంధంగా, ఆత్మతో శక్తితో, దేవుడి యొక్క శక్తితో గర్భం ధరించిన కాన్సెప్ట్ ఉంది, కానీ ఒక శారీరక సంబంధం గురించినటువంటి కాదు. అయినప్పటికి కూడా దేవుడు ఏదో ఆ కన్యలకు కడుపు కూడా చేస్తాడు
అని చెప్పి మాట్లాడే ఒక లలిత్ కుమారు, ఇక్కడ కన్నెల కడుపు చేసింది ఎవరు? నువ్వు పూజించే సూర్యుడు అంటే తప్ప బైబుల్లో అలాంటిది కాదు. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. ఆ ఎవరైతే పరాశర మహర్షి ఎవరైతే ఉన్నాడో అతను బలవంతంగా సత్యవతిని అనుభవించడం కాన్సెప్టే కానీ దేవుళ్ళు మోసం చేయటమే కానీ, ఇప్పుడు ఈ యొక్క బృందని మోసం చేసి సంభవం చేయటమే కానీ, బ్రహ్మ తన కూతురిని తప్పు విషయంలో మానభంగం చేసి తప్పు చేసి అని చెప్పి తన శరీరాన్ని విడిచిపెట్టడమే కానీ, ఇట్లాగా శివుడే వచ్చేసరికి పరుల భార్య దగ్గరికి నగరంగా వెళ్ళటమే కానీ, వేరే వాళ్ళ భార్యలతో వేరే వాళ్ళ కొంతమంది స్త్రీలతో వేరే లోకంలో ఉండటమే కానీ, ఇవన్నీ చాలా చెప్పుకుని పోతే ఇవన్నీ పెట్టుకొని ఇదంతా పెట్టుకొని గురుగించి కింద నలుపు ఎరగదన్నట్టుగా ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని యేసుక్రీస్తు జననం గురించి మరే గురించి అపరిశుద్ధంగా ఏదో జరిగినట్టుగా అపవిత్రంగా ఏదో జరిగినట్టుగా పదే పదే ఎత్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఏమీ లేకపోయినా ఏదో ఉందని నిరూపించే ప్రయత్నం. అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోవాలని భావజాలకు మీరు నిండుతూ ఉన్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళకి చెప్పు తెప్పే సమాధానాలు, మీలాంటి బుద్ధి చెప్పే సమాధానం ఖచ్చితంగా మేము చేస్తామండి. తర్వాత కూడా ఈ కనిపించే వినిపించే సృష్టిలో ఉన్న ప్రతి అణువులో పరమాత్ముడు నివిడీకృతమై ఉన్నాడు. కానీ మీ యేసు ఎక్కడున్నాడో చెప్పండి. మీ యేసుని సర్వాంతర్యామి అని చెప్పే దమ్ము మీలో ఎవరికన్నా ఉందా? మీ యేసుని సర్వాంతర్యామి అని చెప్పే దమ్ము మీలో ఎవరికన్నా ఉందా? మీ యేసుని సర్వాంతర్యామి అని నీ పుస్తకంలో ఎక్కడైనా చెప్పిందా? మీ యేసుని సర్వాంతర్యామి అని నీ పుస్తకంలో ఎక్కడైనా చెప్పిందా? కనీసం మీ యేసు ఎప్పుడైనా వచ్చి నేను అంతటా నేనే ఉన్నాను, కలిగి ఉన్నదాని ప్రతి దాని యందు నా శక్తి ఉంది అని చెప్పాడా? లేదు. ఇక లలిత్ కుమార్ ఏంటంటే, నువ్వు ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటావు. ఏ రోజు సరిగ్గా చర్చికి వెళ్ళే రోజు తెలియదు, సరిగ్గా బైబుల్ చదివే తెలియదు. ఏదో 4 రోజులు వెళ్ళిపోయి చర్చికి ఇక ఎక్స్ క్రిస్టియన్ బోర్డు పెట్టుకొని ఈ విధంగా హైందవులను మోసం చేస్తా ఉన్నారు. బైబుల్లో యేసుక్రీస్తు సర్వాంతర్యం కాదా? సర్వాంతర్యం కాదు, ఆ మాత్రం తెలియదు. అదే అన్నాను, ఎల్కేజీ జ్ఞానం అని చెప్తా ఉంటాను. ఇక అందుకనే లలిత్ కుమార్కి ఎల్కేజీ జ్ఞానం ఉందని నేను చెప్తా ఉంటాను. ఆ ఎల్కేజీ కూడా సరిగ్గా చదవలేదు అనుకుంటాను నేను. సండే స్కూల్ కనీసం ఎల్కేజీ కూడా చదవలేదు అనిపిస్తుంది. సరే చూడు, యేసుక్రీస్తు వారు సర్వాంతర్యామక అవునా కాదా అనేది బైబిల్ నుండి రిఫరెన్స్ చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం చూడండి. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు వారి దగ్గరికి నతానియేలు అనే అతని వ్యక్తి ఫిలిప్పు ద్వారా వచ్చాడు. ఈ నతానియేలు, నేను ఎలా తెలుసు నీకు నా గురించి చెప్తున్నావు అంటే, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు, నేను అప్పుడు చూశాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు సర్వాంతర్యామి కాబట్టి ఆ నతానియేలు ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎలాంటి వాడు అన్ని తెలుసుకొని ఆయన గురించి మొత్తం చెప్తా ఉన్నాడు. కాబట్టి సర్వాంతర్యం ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అంత తెలుసు కాబట్టి యేసుక్రీస్తు నతానియేలు గురించి చెప్పాడు. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, అందుకు నీవు 5 పెనిమిట్లుండిరి, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పి నేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఒక ఆమెకి రహస్యంగా ఒక అతను అక్రమ సంబంధం పెట్టుకుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడు ఆమెతోటి, నువ్వు ఒక అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి జీవితం ఎలాంటిది, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయాలు కూడా ఆయన తెలుసు. ఆయన ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్ని తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పగలిగాడు. అంటే సర్వాంతర్యామి కాదా యేసుక్రీస్తు వారు? తర్వాత చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 11వ వచనం, తన్ను అప్పగించు వాణిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. యోధా గురించి, ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని ఎవరు అప్పగిస్తాడో కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు అనేది కూడా మనకి బైబిల్లోని స్పష్టంగా కనపడతా ఉంది. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం, ఆయన వారి తలంపులను ఎరిగి. తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, అయితే ఆయన వారి ఆలోచనను ఎరిగి హృదయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా యేసుక్రీస్తు వారు ముందే తెలుసుకొని వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి సమాధానం చెప్పేవాడు యేసుక్రీస్తు వారు. అంటే ఆయన సర్వాంతర్యామి కాదా? అంతటా ప్రతి విషయాన్ని సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామని బైబిల్లో అనేక రిఫరెన్స్లు చూపించవచ్చు. తర్వాత చూడండి, నువ్వేమంటున్నావు, యేసుక్రీస్తు వారు సర్వసృష్టిని కలిగించాడా, ప్రతి చోట ఉన్నాడా అని చెప్పావు కదా. అవును, ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయం 36వ వచనం, ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగెను.
అలాగే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు చూద్దాం, ఆయన ద్వారా ప్రపంచములను మూలపరుచు నిర్మించబడ్డవి కలిగిన దేవుడు వల్ల యేసుక్రీస్తు వాళ్ళే ఈ యొక్క సర్వ సృష్టి కలిగింది. ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని బైబిల్ చెప్తుంది స్పష్టంగా. కాబట్టి ఆయన సర్వాంతర్యామి, అంతటా ఆయన ఉన్నాడు, అంతటని కలిగించిన వాడు కూడా ఆయనే, క్రియేటర్ కూడా ఆయనే. కాబట్టి బైబిల్ గురించి ఎటువంటి అవగాహన లేకుండా ఎల్కేజీ జ్ఞానం పెట్టుకొని, కనీసం ఎల్కేజీ జ్ఞానం అంటే కూడా సరిపోను, కనీసం గూగుల్లో చిన్న సెర్చ్ చేసినా కూడా దొరుకుద్ది కదా అలాంటి రిఫరెన్స్లన్నీ. కాబట్టి ఈ విధమైనటువంటి ఆ యొక్క జ్ఞానం పెట్టుకుని కొంతమంది భార్యల్ని మోసం చేసి బ్రతుకుతూ ఉన్నారు. కానివ్వండి. మాట్లాడతాం. నిన్న అదేతో పనికి మాలిందో పాట పాడుతుంది, రాయి రప్పని మొక్క వద్దు, చెట్టు పుట్టని కొలవద్దు అని చెప్పేసి. మేము పాడలేమా? ఎండిన పీరుగు మొక్క వద్దు, చెక్క మొక్కని కొలవద్దు అని చెప్పేసి మేము పాడతాంరా. ఇక్కడ గమనించాలి, ఇప్పుడు క్యాథలిక్ వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు కానీ ఎంతవరకు నువ్వు ప్రొటెస్టెంట్ వాళ్ళని విమర్శించలేవు. కొంతమంది మనుషులు చేసే తప్పులవి, రాయి రప్ప ఏదైతే సిలువను మొక్కటమే కానీ, యేసుక్రీస్తు సిలువ మీద మరణించినప్పుడు ఆ సిచ్యువేషన్ ఏదైతుందో దాన్ని పూజిస్తూ ఆ విగ్రహం పెట్టుకుని పూజించడం ఏదైతుందో అదంతా కూడా క్యాథలిక్ వాళ్ళు చేసే పని. బైబిల్ దాన్ని సమర్థిస్తుందా? బైబిల్ సమర్థించడు. యేసుక్రీస్తు వారు సజీవుడు, ఆయన చనిపోయిన దేవుడుగా సజీవుడు. అలాగే ఆయన విగ్రహంలో చూడకూడదు, విగ్రహంలో ఆరాధన చేయకూడదు. సరే, ఇప్పుడు రాయి రప్ప మొక్క వద్దు, చెట్టు పుట్టని కొలవ అవ్వద్దు అనే కాన్సెప్ట్ ఏదైతే చూసావో, ఈ ఎప్పుడో గత 7 సంవత్సరాల క్రితం ఆ వీడియో మనం చూసాం, దాని కౌంటర్లు కూడా చేసాం. మరొకసారి చూద్దాం. మళ్ళీ ఆ సందర్భం తీసుకొచ్చి లలిత్ కుమార్ మనకు ఒక అవకాశం ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆమె పాట పాడింది కదా, ఆ పాట నీకు బాధ కలుగుతుంది మీకు, కానీ అలాంటి విషయాలు నీ హిందూ గ్రంథాల్లో లేవా అంటున్నాను నేను. హిందూ గ్రంథాల్లో ఉన్నాయి కదా. మైత్రియోపనిషత్తు 2వ అధ్యాయం 27వ మంత్రం గమనిస్తే ఇక్కడ చూడండి, సన్యాసి అయిన వాడు శిలామయాలు అంటే రాళ్లతో చేసినవి, లోహాలతో చేసినవి, మణులతో చేసింది, అలాగే మట్టితో చేసిన విగ్రహాలను పూజించకూడదు. ఎందుకంటే అది తిరిగి పునర్జన్మను కలగజేస్తుంది కనుక. మోక్షం కోరుకుని ఎత్తి తన హృదయంలో పరమాత్మని అర్చించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు. అంటే ఇక్కడ రాయి రప్పల్ని, మణులతో చేసింది ఇవన్నీ మొక్కవద్దు. మళ్ళీ పునర్జన్మ కావాలనుకుంటే మొక్కుకోండి, కానీ పునర్జన్మ అవసరం లేదు. ఆ దేవుడిని చేరుకోవాలనుకుంటే, ఆ దేవుడు ఐక్యం అయిపోవాలనుకుంటే, ఆ దేవుడితో నిత్యం జీవించే మోక్షాన్ని చేరుకోవాలనుకుంటే బాహ్య పూజ చేయకూడదు, రాయి రప్ప మొక్కవద్దు. ఈ కాన్సెప్ట్ అంతా పాట ఏదైతుందో ఆ పాటను తప్పుగా భావించి, లేకపోతే ఆ పాట వల్ల మీరు బాధపడుతున్నారు, కానీ అదే విషయాలు హిందూ గ్రంథాల్లో ఉన్నాయి. చాలా మంది హిందువులు విగ్రహం చేయని వాళ్ళు ఉన్నారు. ఆర్య సమాజంలో కొంతమంది చేయరని తెలుసు, అలాగే బ్రహ్మ సమాజం వాళ్ళు చేయరని తెలుసు, అలాగే కొంతమంది దయానంద సరస్వతి లాంటి వాళ్ళు చేయొద్దని చెప్పాడు. ఆఖరికి ఎల్కేజీ స్థాయి విగ్రహారం అని కొంతమంది ఒప్పుకుంటారు. చివరాఖరికి ఎతి స్థాయికి రావాలి, ఆ యొక్క సన్యాసి స్థాయికి రావాలనేది హిందుత్వం చెప్తున్న విషయంగా ఒక బ్రాహ్మణునికి చెప్పాడు. అక్కడ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. నేను ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ పెట్టుకొని కూడా ఏదో తర్వాత విగ్రహం వచ్చిందండి, పురాణాల తర్వాత విగ్రహం వచ్చింది. మరి మొదట్లో వద్దన్న ఉంది, మొదట్లో లేకపోతే తర్వాత రావటం వేరు, కానీ మొదట్లో వద్దన్న విషయాన్ని తర్వాత తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనేది ఆలోచన చేయండి. కాబట్టి ఒక విషయాన్ని బాధపడే ముందు, ఒక విషయం గురించి బాధపడే ముందు, లేకపోతే క్రైస్తవులను దాన్ని పట్టుకుని విమర్శించే ముందు ఒకసారి ఏంటి అనే ఒక పరిశీలన చేయండి. తర్వాత చూద్దామండి. ఇప్పుడు హిందూ ధర్మంలో ఎక్కడైనా సరే, ఏ గుళ్ళో అయినా సరే, ఏ గ్రంథంలో అయినా సరే, మీరు దొంగతనం చేయండి, తాగి తిరగండి, వ్యభిచారం చేయండి, అబద్ధాలు ఆడండి, ఇవన్నీ చెప్పబడి ఉన్నాయా? లేదుగా. హిందూ గ్రంథాల్లో ఎక్కడ కూడా దొంగతనం చేయమని, వ్యభిచారం చేయమని, తాగి తిరగండి అని చెప్పి ఎక్కడ లేదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అనేది ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడు చేసిన దొంగతనాల గురించి చెప్తాం, మరి వాటి గురించి ఏమంటావు? చిన్నపిల్లలు అంటావు. మరి మీ చిన్నపిల్లలు కూడా చేస్తే ఒప్పుకుంటావు ఏంటి అలాగా? సరే, చిన్నపిల్లలు అంటున్నావు కదా. మరి దేవతలు ఈ యొక్క రాక్షసులు కలిసి, దేవతల శక్తి సరిపోలేక రాక్షసుల సహాయం తీసుకొని ఆ సముద్రాన్ని చిలికి క్షీరసాగర మదనం చేసి, సముద్రం మంతనం చేసి అక్కడ అమృతాన్ని తీసుకొస్తారు. అమృతాన్ని వాళ్ళకి ఇవ్వాలి కదా, మరి న్యాయబద్ధంగా తీయాలి, కానీ ఇవ్వాలి. కానీ న్యాయబద్ధంగా ఇవ్వకుండా అమృతాన్ని దొంగతనం చేసినటువంటి వాళ్ళు ఎవరో దేవతలు. మరి దేవతలు అక్కడ అమృతాన్ని దొంగతనం చేసినట్టు కాదా, మోసం చేసినట్టు కాదా? అలాగే ఇక వ్యభిచారం గురించి మాట్లాడారు. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, పరులు భార్యలు ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళ భార్యలు, వేరే వారి పిల్లలకు తల్లుగా ఉన్నటువంటి స్త్రీలు,
మరి వాళ్ళతో బృందావనంలో చేసింది ఏంటి? వాళ్ళ భర్తలు ఆ రాత్రంతా మళ్ళీ తప్పుగా అనుకోకూడదని చెప్పి వాళ్ళ భర్తల దగ్గర వాళ్ళ భార్యలే వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మాయ చేశాడని క్లియర్గా రాసుంది భాగవతంలో, రాసక్రీడ దాంట్లో. నేను ఇది ఏంటంటే ఆ విధంగా మోసం చేసేది ఎవరు, వ్యభిచారం చేసేది ఎవరు? కాబట్టి ఇవన్నీ లేవా? ఇప్పుడు మా గ్రంథాలు ఎక్కడ ఉంది అంటున్నాం. నేను ఏదంటే పరిశుద్ధ దేవుడు ఎవరో అనేది ముందు పరిశీలన చేయాలి. ఇప్పుడు మా దేవుడు బైబుల్ చేయొద్దని ఉంది, దేవుడు చేయలేదు. మరి మీ గ్రంథాలు చేయొద్దని కనపడదు, అలాగే చేసినట్టు కనపడతా ఉంది మీ దేవుళ్ళే. కాబట్టి వాటికి సమాధానం చెప్పాలి లలిత్ కుమార్. కానీ ఒక్కసారి సరదాగా బైబిల్లో చూసుకున్నాం కదా, యెహోవాకి పానార్పణముగా మద్యమును సమర్పించుడి అనే మాట నీ పుస్తకంలోనే ఉంది. పాత నిబంధనలో లేవ్యాకాండం చూసుకోసారి. ఓకే, ఒకసారి అదేదో చూద్దామండి. బైబిల్లో మనం దీని గురించి గతంలో వీడియో చేసాము, అది చూపిస్తాను ఒకసారి. లింక్ డిస్క్రిప్షన్ చూపిస్తాను. ఈ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుందని చూడండి. యెహోవా మద్యము తనకు ఇమ్మని త్రాగమని చెప్పాడా? సంఖ్యాకాండం 28:7 అలాగే ద్వితీయోపదేశ కాండం 14:26 మనం ఏదైతే ఉందో దానికి మనం వీడియో చేసాము. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చూడండి. అది ఒక మాటలో చెప్పేది కాదు కాబట్టి చూడండి, ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ ఉంది. అలాగే ఈ ద్రాక్షారసం విషయంలో, ద్రాక్షారసము వర్సెస్ సురాపానము హిందూ గ్రంథాల్లో అలాగే బైబిల్లో చాలా పెద్ద వీడియో, తప్పనిసరిగా చూడండి. దీని గురించి అవగాహన వస్తుంది. బైబిల్ స్పష్టంగా మద్యాన్ని ఖండించిన సందర్భాలు అనేకం ఉన్నాయి, చాలా వచనాలు ఉన్నాయి. నేను రాసిన పుస్తకంలో కూడా, విమర్శకుల అసత్యాలు బైబిల్ సత్యాల పుస్తకంలో కూడా ఈ మద్యం కాన్సెప్ట్లో చాలా విషయాలు రాశాను నేను. తప్పనిసరిగా చూడండి. బైబిల్ మద్యాన్ని అసహించుకుంటుంది, మద్యం తాగొద్దని స్పష్టంగా చెప్తా ఉంటే మీ గ్రంథాల్లో దేవుళ్ళు సురాపానం, అలాగే మైరేకమైన మద్యమును సేవించారని ఉత్తరాఖండలో రామాయణంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వశులయ్యారని ఉంది. వశులు దేనికి అవుతారు? ఎడిట్ దేనికి అవుతారు? కాబట్టి ఇలా చాలా విషయాలు ప్రస్తావించామండి. తప్పనిసరిగా మొత్తం చూడండి. చూద్దాం, ఇంకా చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. అలాగే యేసు తన మొట్టమొదటి మహిమ ఏం చూపించాడు తెలుసా? నీటిని సారాగా మార్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాడు. మద్యం తాగొద్దని చెప్పాడా? తాగమనే చెప్పాడు. యేసుక్రీస్తు మద్యాన్ని పంచాడని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు బైబిల్లో ఏముంది చూద్దామండి, చూద్దాం. ఈ ద్రాక్షార సబ్జెక్ట్ మీద మనం చాలా అంశాలు ఇచ్చాం. అదే నేను చెప్పినటువంటివి నా పుస్తకం ఏదైతే ఈ బైబిల్ సత్యాలు కాన్సెప్ట్లో కరుణాకర్ రాసినటువంటి పుస్తకానికి జవాబు చెప్పాం. 257 బైబిల్ ప్రశ్నలకు జవాబులు ఉంటాయి. ఈ యొక్క పుస్తకం చాలా మందికి అందిపోయింది. అలాగే పుస్తకం లేదు, అయిపోయింది. ఉచిత పీడిఎఫ్ లింక్, ఉచితంగా పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ కావాల్సిన నన్ను అడగండి, వాట్సాప్లో పంపిస్తాను, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ లింక్ ఉంది. ఖచ్చితంగా దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి, చదవండి. చూడండి, ద్రాక్షారసం త్రాగవద్దని బైబిల్లో ఉంటే మరి ద్రాక్షారసం త్రాగిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? అలాగే బైబిల్లో ద్రాక్షారసం ఎన్ని రకాలుగా వాడేవారు? యేసుక్రీస్తు ఏ ద్రాక్షారసం త్రాగాడు? మద్యపానం వల్ల కలుగు నష్టాల గురించి బైబిల్లో ఉందా? యేసుక్రీస్తు తిండిపోతూ మద్యపానినా? అలాగే కానా పెళ్లి విందులో యేసుక్రీస్తు ఇచ్చిన ద్రాక్షారసం మద్యమా? ఇన్ని సబ్జెక్ట్ ఇంత ఇచ్చానండి నా పుస్తకంలో. ఈ పుస్తకం పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. జిరాక్స్ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ తీయించుకోండి. పుస్తకం ఖరీదులోనే మీకు జిరాక్స్లో వచ్చేస్తుంది ఉచితంగా. ఎటువంటి వ్యాపారం చేయకుండా, నేను ఎటువంటి స్వార్థం లేకుండా మీకు ఉచితంగా ఇచ్చాను. కాబట్టి ఖచ్చితంగా సంపాదించండి. ఎంతో కష్టపడి రాసిన పుస్తకం, దాన్ని చదవండి. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చింది మద్యమా, సారానా? లలిత్ కుమార్ అలాగే ఉందా? సారా ఇచ్చాడని ఉందా? ఎందుకు ఇలా వక్రీకరిస్తారు అంటే సత్యం చెప్తే 1000 బక్కలు అయిపోద్ది మీ తలకాయ అని చెప్పి మీకు ఏమైనా శాపం ఉన్నట్టుంది. బైబిల్ అలాగే ఉందా? చూడండి, యోహాను సువార్త 2:10 ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇక్కడ గమనించండి, విందు ప్రధాని ఎవరైతే ఉన్నాడో అతను ఏమంటున్నాడంటే, మొదట మంచి ద్రాక్షారసం పోస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోస్తారు, నువ్వు మొదటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మంచి ద్రాక్షారసం ఉంచుకున్నావు, అదే పోస్తున్నావు అని చెప్పి సంతోషపడుతున్నాను. నేను అనేది ఏంటంటే, అక్కడ యేసుక్రీస్తు వారు వెళ్ళినటువంటి పెళ్లి విందులో అక్కడ జబ్బు రసం కానీ లేకపోతే మత్తును కలగజేసే ద్రాక్షారసం కానీ నువ్వు అనుకున్నట్టుగా ఆ విధంగా నిలవబెట్టి కుళ్ళబెట్టి తయారు చేసిన ద్రాక్షారసం కానీ పంచలేదు. పంచి పెడితే ఖచ్చితంగా ఎవరైతే ఇతను మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరో
ఈ విందు ప్రధాని మత్తుగా ఉన్నప్పుడు జబ్రసం పోయిను, నీవైతే ఇది వరకును ఇప్పుడు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నాయి వాటి ఇప్పటి వరకు కూడా మంచి ద్రాక్షారసం ఉంచుకున్నావు అంటే ఈ విందు ప్రధాని మొదటి నుండి చివరి వరకు ఉన్నాడు. మొదట్లో మంచిది పోసారు, చివరిలో కూడా మంచిదే పోస్తున్నారు అన్నాడు. అంటే మొదటి నుండి చివరి వరకు తాగుతున్నటువంటి విందు ప్రధాని మత్తుగా అవ్వలేదు. మొదటి నుండి చివరి వరకు కూడా ఇతను మత్తు లేకుండా చాలా చక్కగా ఉన్నాడు అంటే అక్కడ మత్తు ద్రాక్షారసం పోయలేదని ముందు అర్థం అవుతుంది. తర్వాత ఇక్కడ మంచి ద్రాక్షారసం కాన్సెప్ట్ కనపడుతుంది చూడండి. మంచి ద్రాక్షారసం పోసి ఇదివరకును ఇప్పుడు కూడా మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు అంటే యేసుక్రీస్తు వారు ఇచ్చింది ఏంటి? చెడ్డ ద్రాక్షారసమా, మత్తును కలగజేసే ద్రాక్షారసం అంటే కాదండి. మంచి ద్రాక్షారసము అంటే అక్కడ ఇక్కడ ఏదైతే వివాహ కార్యాల్లో ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు కానీ ఒకప్పుడు మనకి మజ్జిగ అనేది ఎక్కువ ఇచ్చేవాళ్ళు అండి. అనేది ఏంటంటే వివాహ సందర్భాల్లో మనకి మజ్జిగ ఎలాగైతే ఇస్తారో అలాగా ఆ ఏరియాలో ఏది ఈ యొక్క ఎడారి ప్రాంతాల్లో కానీ మనకి ఇజ్రాయెల్ ప్రాంతంలో కానీ ద్రాక్షారసం ఖచ్చితంగా తాగుతారు. మన వెస్ట్రన్కి వెళ్తే ద్రాక్షారసం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వేడి పుట్టాలి, వేడి ఉండాలి, అలాగే వాళ్ళకి అది అవసరం కాబట్టి అక్కడ విరిగా పండుద్ది కూడా, పంట కూడా పండుద్ది కాబట్టి వాళ్ళ విందుల్లో ద్రాక్షారసం ఇవ్వడం సర్వసాధారణం. అది తప్పు కాదు. ఒకవేళ అక్కడ నిజంగా మత్తు కలగజేసేది ఇచ్చుంటే ఖచ్చితంగా చివరి వరకు ఉన్నటువంటి విందు ప్రధాని మత్తుగా ఉండేవాడు. మత్తు ద్రాక్షారసం కాదు, మొదటి నుండి చివరి వరకు మంచి ద్రాక్షారసం ఇచ్చారు వాళ్ళకి సాంప్రదాయంలో భాగంగా తప్ప, అంతే తప్ప అది మద్యంగా ఇచ్చినటువంటి సందర్భం కాదు. కాబట్టి ఇలాంటి చాలా మంచి వివరణ, చాలా ఎక్కువ వివరణ బైబిల్లో. ఇన్ని రకాల ద్రాక్షారసాలు ఉన్నాయి. ఏ ద్రాక్షారసం తాగమని చెప్తా ఉంది బైబిల్, ఏ ద్రాక్షారసం తాగొద్దని చెప్తా ఉంది. ఆ మద్యానికి ద్రాక్షారసం తేడా ఏంటి, అలాగే ద్రాక్షారసాల్లో ఎన్ని రకాల ద్రాక్షారసాలు ఉన్నాయి, ఇవన్నీ ఒక వివరణ ఇచ్చాను. ఒక 10-15 పేజీలు ఉంటుంది. తప్పనిసరిగా నా పుస్తకం చదవండి. తర్వాత చూద్దాం. పైగా నీ సామెతల గ్రంథంలో ఏముంది? ప్రాణము పోవుతున్న వానికి మద్యమునియుడి, మనోవ్యాకులమునందున్న వాడికి ద్రాక్షారసమునిగుడి, వాడు తాగి తన బాధలను మరచిపోతాడు అని ఉంది. దుబ్బి తాగమని నీ పుస్తకం చెప్తా ఉంటే నువ్వు వచ్చి నేను ఈ మతంలోకి మారాకే ముందు మానేశానంటో అక్కడికి వెళ్ళిన తర్వాతే ముందు ఆగాలి న్యాయంగా అయితే. తెలుసా, మీరు మీ సిగ్గులేని బతుకులు. ఓకే, ఇక బైబిల్లో మద్యాన్ని ఇవ్వమని చెప్పి ఉంది కదా, కాబట్టి మీరు మద్యం తాగాలి, క్రైస్తవులకు వెళ్ళిన తర్వాత మద్యం మానేయటం కాదు మద్యం తాగాలి అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు లలిత్ కుమార్. అసలు చూద్దామండి దీని కూడా డెస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి. మందు బాబుల మతం ఏది చూడండి. మందు బాబుల మతం ఏది అని చెప్పి మనం వీడియో చేసాం చూడండి. ఏదైతే వాక్యం ఉందో ఆ వాక్యం ఇదే. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం చూపిస్తారు, కానీ దీనికి ముందు ఒక వచనం చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. తల్లి రాజుకు చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది అంటే ద్రాక్షారసం త్రాగటం రాజులకు తగదు, అలాగే మద్యపాన ఆసక్తి అధికారులకు తగదు. అలాగే రాజు కింద ఉన్న వాళ్ళు కూడా మద్యపానం తాగకూడదు, విపరీతమైన ద్రాక్షారసం తాగకూడదు అని చెప్పి స్పష్టంగా బైబిల్లో ఉంది. తర్వాత త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయం జరుగును. రాజు తాగుబోతాడైతే, అధికారులు తాగుబోతాడైతే ఏమవుతారంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని వైలేట్ అయిపోతాయి. అంటే వాటిని కూడా వైలెన్స్ పాటించరు. అలాగే రాజులు ఎలాగా ఉంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్తున్న సందర్భాలు. అంటే ఇక్కడ కనపడుతుంది ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో మద్యపానం తాగకూడదు, అలాగే మత్తులుగా ఉండి ద్రాక్షారసం చేయకూడదు, అలాగే ఆ విధంగా చేస్తే నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్పిన సందర్భాలు. తర్వాత 31వ అధ్యాయం 6వ వచనం. ప్రాణం పోచున్న వానికి, లలిత్ కుమార్ ఈ వచనం గుర్తుపెట్టుకో, ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవా. అందుకే బైబిల్ చదివేటప్పుడు అక్షరం చదవాలి, చక్కగా వివరంగా చదవాలి, పదం చక్కగా వివరంగా చదవాలి. ప్రాణం పోచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి, వారు త్రాగి తమ పేదరికం మరుతును, తమ శ్రమను ఇంకా తలంచుకుందురు. ప్రాణం పోచున్న వాడికి మద్యం అని చెప్పబడింది, అందరికి కాదు. ప్రాణం పోచున్న వాడికి అని ఎందుకు చెప్పబడింది? ఈ రాజు గురించి చెప్తున్న విషయాలు. రాజుకి ఉపదేశం చేస్తుంది తన తల్లి. ఏం చెప్తా ఉందంటే రాజుకు చెప్తున్న విషయం. రాజు తన కింద ప్రాణం పోతున్న వాళ్ళకి మద్యం ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే రాజు యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధంలో భాగంగా ఏదైనా జరిగినప్పుడు గాయాలు ఎలాగో చచ్చిపోతుందని తెలుసు కదా. అలాంటి వ్యక్తికి మద్యం ఇచ్చినప్పుడు మత్తు కలగజేస్తే అతను తన యొక్క బాధని, తన శ్రమను మర్చిపోతాడు. అంటే ఆ రక్తస్రావం ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో మర్చిపోయేలాగా చెయ్యి.
మద్యం ఇవ్వు అంటే మద్యం ఇవ్వకపోతే అప్పుడు ఆ టైంలో మత్తుని ఇవ్వకపోతే అప్పుడు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ టైంలో మత్తుని ఇవ్వాలి, ఇస్తేనే వాడు కొంచెం సుఖంగా చనిపోతాడు. కాబట్టి మత్తుని ఇవ్వాలి, ప్రాణం పోవచ్చున్న వాడికి అని కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ అలాగే మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం ఇవ్వుడి. మద్యం వేరు, ద్రాక్షారసం వేరు. మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం ఇవ్వండి. మనోవ్యాకులం అంటే మానసికంగా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మానసిక రుగ్మత కలిగిన వాళ్ళు, మానసిక ప్రాబ్లం కలిగిన వాళ్ళు, వీళ్ళకి నిద్ర ఉండదు. ఎక్కువగా సైకియాట్రిక్ డాక్టర్ల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మెంటల్ ప్రాబ్లం లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువ ఇస్తారు. మొత్తం కలర్ చేసి ఆ టాబ్లెట్స్ అన్ని ఎక్కువ మొత్తం కలర్ చేసే విధంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళు ఎక్కువ నిద్రపోవాలి. నిద్రపోవటం వల్ల వాళ్ళకి గుడ్ హార్మోన్స్, మంచి హార్మోన్స్ రిలీజ్ అవటం, వాళ్ళకి వాళ్ళ బిహేవియర్ మార్పు రావటం, ఆ యొక్క పడుకోవటం ద్వారా ఎక్కువగా ఇమ్యూనిటీ డెవలప్ అవటం, ఆ రకమైన జెనెటిక్స్ సంబంధించినటువంటి ఆ యొక్క డెవలప్మెంట్స్ జరగటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మత్తు కలగజేసే విధంగా కొన్ని రకాల టాబ్లెట్స్ వాళ్ళు ఇస్తారు. వాటి ద్వారా మత్తు వస్తుంది. కాబట్టి ఇవి మనకి ఇప్పుడు తెలిసిన విషయాలు. కానీ బైబిల్ ఎప్పుడో చెప్తున్న విషయం ఏంటంటే మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం ఇవ్వడి అంటే మానసిక ప్రాబ్లం ఉన్నవాడికి ద్రాక్షారసం ఇవ్వండి. దాని ద్వారా వాళ్ళకి మత్తు కలగాలి. ఇక్కడ ఇదే సందర్భాల్లో పైన ఏమంటుంది, ద్రాక్షారసం తాగొద్దని చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే సందర్భాల్లో కింద ద్రాక్షారసం ఇవ్వమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ యొక్క సందర్భాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాలు తీసుకోవాలి, కొన్ని సందర్భాలు తీసుకోవద్దని చెప్తుంది బైబిల్. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం ఉన్నవాడికి అవసరంలా, కానీ రోగంతో ఉన్నవాడికి అది అవసరము. అలాగే ప్రాణం పోతున్న వాడికి మద్యం అవసరం, కానీ నీకు అవసరం లేదు. మద్యం తాగితే ఆడు రాజు కాడు, మంచి రాజు కాడు అని చెప్పి ఈ సందర్భాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి బైబిల్లో సందర్భానికి సంబంధం లేకుండా ఏ సందర్భాలు చెప్పాడు, ఎందుకు చెప్పాడు అని తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్టు విధంగా మాట్లాడుతూ ఉన్నారండి. కాబట్టి ఈ యొక్క అజ్ఞానులు సరే, ఇప్పటికైనా సత్యం తెలుసుకున్న వాళ్ళు సత్యాన్ని అంగీకరించండి, చక్కని బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పాటించండి. తర్వాత చూద్దామండి. ఇందులో ఉన్న మందు తెలివైన వాళ్ళకు పంచండి. ఈ పాపం పోయే మందు నా దగ్గర ఉందని ఇవ్వండి. పోతుంది. అది 6 రోజులు అడ్డమైన పనులు చేసుకోండి, 7వ రోజు వెళ్ళి ఓసారి ఏడిసేయండి, కడిగేసుకున్నట్టే. ఇక ఆ యాదక్క సిస్టర్ గారు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు బైబిల్ని చూపిస్తూ ఆమె ఈ పాపం పోయే ముందు ఈ బైబిల్ని అనుసరించినప్పుడు ఖచ్చితంగా పాపాలన్నీ తొలగించుకుంటారు, పాప జీవితానికి దూరం అవుతారు, పరిశుద్ధ జీవితంకి వస్తారు. కాబట్టి ఈ బైబిల్ అనే మందుని ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని చెప్తే దాన్ని ఈ విధంగా వక్రీకరించి ఏమన్నా మీరు పాపాలన్నీ తొలగించుకోండి అంటే వారం అంతా పాపం చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి, వారంకి ఒకసారి వచ్చి మీ పాపాలన్నీ పోతాయి అని చెప్పి ఈ విధంగా వక్రీకరిస్తూ ఉన్నాడు. బైబిల్ ఎప్పుడు కూడా పాపాన్ని సహించదు, సమర్థించదు. అలాగని మీరు పాపాలు చేయండి ఒప్పుకోండి అని బైబిల్ చెప్పట్లా. బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 19 ఇక్కడ చూడండి, మంచి ఫలాలు ఫలించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, కాబట్టి ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కానీ వాళ్ళు క్యారెక్టర్ మార్చుకుంటే మంచి ఫలాలు ఫలిస్తేనే దేవుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెబుతూ ఏమంటాడంటే, అక్రమం చేయవారులారా నా ఎదురుంటే పోండి అని చెప్పిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. అంటే మంచి క్యారెక్టర్ జీవించాలి, మారాలి, మంచిగా మతకాలి, అంతేగాని దేవుడి కార్యాలన్నీ చేస్తూ, అద్భుత కార్యాలన్నీ చేస్తూ వారి పాపపు జీవితాన్ని, అక్రమ జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు సహించడు, వాళ్ళకి పరలోక రాజ్యం ఇవ్వడు, సేవకులకైనా సరే అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. అలాగే మనకి హెబ్రీ పత్రికలో ఆ వచనం కూడా కామెంట్లో పెట్టండి, నేను పెడతాను. తర్వాత హెబ్రీ పత్రికలు ఉంటుంది, పాపమునకు బలి ఇకనూ లేదు. ఒకసారి రక్షణ పొందిన తర్వాత, ఒకసారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ పదే దేవుడు క్షమించుకుంటూ పోడు, కానీ ఇక శిక్షిస్తాడు, దాన్ని తీర్పులో తీసుకొస్తాడని క్లియర్గా బైబిల్లో ఉంది. ఏంటంటే పాపమునకు బలి ఇకనూ లేదు అని చెప్పి. కాబట్టి ఇలాంటి బైబిల్ అండి. అంతే తప్ప పాపాన్ని ప్రోత్సహిస్తూ ఇక క్షమాపణ అడుగుతూ పోతా ఉంటే దేవుడు క్షమించుకుంటూ పోడండి. ఖచ్చితంగా మారు మనసు కావాలి, మంచిగా మారాలని కోరుకునేదే బైబిల్ అండి, పరిశుద్ధ గ్రంథం. తర్వాత చూద్దామండి. ఎప్పుడైతే ఆయన తల నుంచి వేటి ప్రార్థన చేసిండో ఆయన నోట్లోకి వచ్చే రక్తం ఆగిపోయింది. క్యాన్సర్ తగ్గిపోయిందంట. మరి బాప్తిజం తీసుకుని కుక్క సాగు చచ్చిపోతున్న వాళ్ళంతా ఎందుకు చచ్చారు? నిన్న మొన్న ప్రకాష్ గంటలు అనేవాడు కిడ్నీ వ్యాధితోటి చచ్చాడు. 20 ఏళ్ల నుంచి కిడ్నీ రోగం ఉంది. ఎన్నోసార్లు మోకాలు దండేసి ప్రార్థన చేసి ఉంటాడు, ఎన్నోసార్లు బాప్తిజంలో స్వయంగా ఇచ్చుంటాడు, స్వయంగా అంతకుముందు బాప్తిజం తీసుకుని ఉంటాడు. మరి ఆ గంటలో యేసుక్రీస్తు ఎందుకు కాపాడలేదు? అదేంటంటే స్వస్థతల గురించి వస్తారండి, దాని గురించి కూడా మాట్లాడదాం. గంటెల ప్రకాష్ గారి విషయంలో స్వస్థత ఎందుకు జరగలేదు అనే కాన్సెప్ట్ లో మనం ఆల్రెడీ వీడియో చేసాము. చూడండి, మొత్తం మొదలకు గడ్డి పెట్టిన గంటెల ప్రకాష్ గారు అని చెప్పి మనం వీడియో చేసాం. ఈ బల్టి ప్రవీణ్కి అలాగే కరుణాకర్ సుగుణకి మనం వీడియో చేసాం. ఇక లింక్ డిస్క్రిప్షన్ చూడండి. నేనేది ఏంటంటే కొన్ని సందర్భాల్లో
స్వస్థత జరగాలంటే దానికి అనేక రకమైనటువంటి షరతులు వర్తిస్తాయి అన్నమాట. కొంతమంది దేవుడు పరీక్షించడం కోసం శ్రమలిస్తాడు, కొంతమందికి ఏమో కొంత సమయం వరకు శ్రమలిస్తాడు, కొంతమందికి వాళ్ళు అవిశ్వాసాన్ని బట్టి స్వస్థపరచడు, కొంతమందికి ఏమో విశ్వాస పరీక్ష కోసం, ఇలాగ చాలా విషయాలు ఉంటాయి. అలాగని ప్రతి ఒక్కరికి స్వస్థపరచుకుంటూ పోడు. పౌలు గారికి కూడా బలహీనత ఉన్నా కూడా ఆయనకు స్వస్థపరచలేదని బైబిల్ చెప్తా ఉంది. అలాగే మోషే విషయంలో కూడా నత్తి వాడుకున్నా సరే ఆయనకు స్వస్థపరచలేదని చెప్పి బైబిల్లో ఉంది. ఇలా చాలా విషయాలు, కొంతమందికి అద్భుత స్వస్థతలు జరిగింది, చనిపోయిన వాడు సైతం లేచారని బైబిల్ చెప్తా ఉంది. ఇదే బైబిల్ ఈ విషయాలు ఉన్నాయి. కాబట్టి అనేది ఏంటంటే సందర్భం ఏంటి, పరిస్థితి ఏంటి, దేవుడి చిత్తం ఏంటి, ఆలోచన ఏంటి, ప్రణాళిక ఏంటి, ఇవన్నీ ఆలోచన చేయాలి. అంతే తప్ప ఏది పడితే అలాగో మాట్లాడకూడదండి. కాబట్టి ఏదో అజ్ఞానులు కదా అంటే వాళ్ళ విషయానికి వచ్చేసరికి, వాళ్ళ గ్రంథాలకు వచ్చేసరికి మాత్రం జ్ఞానబలు వెలుగుద్ది. బైబిల్ విషయానికి వచ్చేసరికి ఇలాగా జీరో లైట్ అయిపోద్ది అనమాట. మళ్ళీ జ్ఞాన బలుపు ఆరిపోద్ది అనమాట. ఇది తర్వాత చూద్దాం. ఇప్పుడు బైబిల్లో ఈ రెండు చూపించండి. ఎంగేజ్మెంట్, పెళ్లి అని రెండు ఉంటాయా ఎక్కడైనా? ఓన్లీ ప్రధానమే ఉంటుంది. ఆ ప్రధానాన్ని పెళ్లి అనుకోవాలి. మరి దానికి ముందు ఎంగేజ్మెంట్, తొక్కల తోళ్ళు యాడ్ నుంచి వచ్చినాయి? కొత్త పెచ్చ కదా, తెలియదు. బైబిల్లో ఎంగేజ్మెంట్ పెళ్లి వేరువేరుగా ఉండవు. ఎంగేజ్మెంట్ ఇలా సపరేట్గా ఉండదు, ఇలా పెళ్లి అనేది సపరేట్గా ఉండదు. ఎంగేజ్మెంటే పెళ్లి అనే కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉన్నాడు. అదే అంటున్నాను, బైబిల్లో ఎల్కేజీ జ్ఞానం కూడా లేదు లలిత్ కుమార్కి. బైబిల్ పట్ల మినిమం అవగాహన లేదు అనేది కూడా ఇలా మళ్ళీ పదే పదే మనకి అర్థమవుతా ఉంది, దొరుకుతూ ఉన్నాడు. మరి కొంతమంది బర్రెలు చూసి మోసపోతా ఉన్నారు కాబట్టి వీడియో చేయాల్సి వస్తుంది. చూడండి, మత్తయి సువార్త 1:18 ఇక్కడ ఏముంది? యేసుక్రీస్తు వారు ఎవరైతే తల్లి మరియ ఉందో ఆమె యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు, వారు ఏకము అంటే ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ వేరు, పెళ్లి వేరు. పెళ్లి ఏకం అనేది ఎప్పుడు, శోభం అనేది ఎప్పుడు, పెళ్ళైన తర్వాత చేసుకున్నది. కాబట్టి వారు ఏకము కాక మునుపు ప్రదానం చేయబడిన తర్వాత అంటే ఎంగేజ్మెంట్ గురించి బైబిల్లో ఉంది. మ్యారేజ్ అనేది వేరే ఉంది, ఎంగేజ్మెంట్ వేరేది అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. తర్వాత యోహాను సువార్త 2:1 3వ దినమున గలియలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగను, యేసుక్రీస్తు ఒక పెళ్లికి వెళ్ళాడు అని ఉంది. వివాహం గురించి ఉంది, ఎంగేజ్మెంట్ గురించి. ప్రధానం అంటే పెళ్లి కాదు మరి, ప్రధానం అంటే ఎంగేజ్మెంట్, వివాహం అంటే మ్యారేజ్. కాబట్టి పెళ్లి గురించి బైబిల్లో ఉంది, మ్యారేజ్ గురించి కూడా బైబిల్లో ఉంది, ఎంగేజ్మెంట్ ఉంది బైబిల్లో, పెళ్లి కూడా రెండు ఉన్నాయి. అంతే తప్ప వివాహం లేదు, ఎంగేజ్మెంటే పెళ్లి బైబిల్ ప్రకారంగా అంటే ఇలాగా ఏదో మాట్లాడాలి, బతకాలి, ఏదో బర్రెలు మోసం చేయాలి కొంతమంది అని చెప్పి భావజాలమే తప్ప బైబిల్ గురించి నీకు జీరో నాలెడ్జ్. ఈయన చూసి మీరు చాలా మంది మోసపోతా ఉన్నారు. తర్వాత మన కులంలో కావచ్చు, మన కొంపలో కావచ్చు, ఒకళ్ళు మతం మారారంటే వాళ్ళని గజ్జి కుక్కతో సమానంగా దూరం జరిపోయింది. అసలు చచ్చిపోయిన మొత్తం లెక్కేసుకోండి. కొంపలో ఫంక్షన్లకు మొహమాటానికి పిలిచినా సరే వాళ్ళు వచ్చి చేసేది మత మార్పిడే. ఈ ప్రపంచంలో ఎయిడ్స్ పేషెంట్ ని, యాంథ్రాక్స్ రోగిని, లేకపోతే కరోనా పేషెంట్ అన్న దగ్గరికి తీసుకొచ్చాము కానీ క్రైస్తవుడిని మాత్రం దగ్గరికి తీసుకోకూడదు అంటానికి ఇదొక సాదృశ్యం. అర్థమైంది కదా? ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి మీకు. పెళ్లి గురించి మనం ఇంకా ముఖ్యమైన సబ్జెక్ట్ ఒకటి ఇచ్చామండి. చూడండి, బైబిల్లో పెళ్లి గురించి చాలా పిచ్చబాబు వాగాడారండి వీళ్ళిద్దరు, సత్యబాబు అలాగే లలిత్ కుమార్ ఇద్దరు కలిసి. దీని గురించి మంచి వీడియో చేశాను చూడండి. గుడారంలో దూరటమేనా బైబిల్లో పెళ్లి అంటే అని చెప్పి, అసలు క్రిస్టియన్ మ్యారేజ్ సిస్టమ్ ఇన్ బైబిల్ వర్సెస్ అని చెప్పి, అసలు క్రైస్తవ పెళ్లి ఏదైతే ఉందో దాని గురించి ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్న క్రైస్తవ పెళ్లిలో వాగ్దానమే కానీ, కానుకల సిస్టమే కానీ, ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, మన క్రిస్టియన్ మ్యారేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి గురించినటువంటి బైబిల్ వచనాలు ఉన్నాయా లేదంటే అన్ని వచనాలు చక్కని వీడియో చేశాను, అన్ని వచనాలు పెట్టి ఈ వీడియో కూడా చూడండి. ఇక ఏమంటున్నాడు లాస్ట్లో, క్రైస్తవులుగా మారిన వాళ్ళని దూరంగా పెట్టండి అని చెప్తున్నాడు. అదే అంటున్నాడు. నేనేంటంటే క్రైస్తవులుగా మారితే మీరు దూరంగా పెడతారు. క్రైస్తవుడిగా మారిన వ్యక్తి సమాజంలో కలిసి చక్కగా మంచిగా జీవించాలని మీరు అనుకుంటారు, మేము అనుకుంటాం. కాబట్టి మాది మతం కాదు. క్రైస్తవులుగా మారిన వాళ్ళని హింస పెట్టండి, దూరం పెట్టండి, వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, జాంబీలు, ఇలా రకరకాల మాట్లాడతారు కదా. అదే మతోన్మాదులు అనేది. ఎందుకంటే మమ్మల్ని కాదు, మేము కలిసిమెలిసి జీవించడానికి ఇష్టపడతాం. కానీ కలిసి ఉండకుండా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన, క్రైస్తవ మార్గాన్ని స్వీకరించిన వాళ్ళని దూరం చేసేయడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కదా చేసేదంతా కూడా మీరు. కాబట్టి మీరు మతోన్మాదులు అనేది. అందుకనే మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు కూడా అలాగే సమాజంలో.
అనేది ఏంటంటే క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఇలాగ అనేక మందిని మార్చేస్తారు అది అని చెప్పి ఎవరైతే యాదవ్ గారు ఎవరున్నా చాలా మందిని ఆమె మార్చినట్టుగా ఆమె చెప్పింది సాక్ష్యాన్ని. నేనేది ఏంటంటే ఇప్పుడు మతం కూర్చున్నట్టు ప్రచారం చేయకపోతే తప్పు, అటు క్రైస్తవుడైనా హిందువు అయినా ముస్లిమ్స్ అయినా మత ప్రచారం చేయకపోతే తప్పు. ఎందుకంటే వాళ్ళు నమ్మింది గొప్పది అనుకున్నప్పుడు, వాళ్ళు నమ్మిన దేవుడు గొప్పవాడు అనుకున్నప్పుడు ఆ గొప్పతనాన్ని పంచాలి. వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం ఏదైతుందో దానివల్ల సమాజానికి మంచి జరుగుద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అనేకులు మార్చే ప్రయత్నం చేయాలి. అది మంచివాడు చేసే పని. కాబట్టి అలా ఆ మంచి పనిని చెడ్డ పనిగా చెప్తున్నారు కదా, అదే అజ్ఞానం అంటున్నాను, అదే మినిమం జ్ఞానం లేని పని అంటున్నాను. అర్థమైందా? ఇప్పుడు నువ్వు పాటించేది మంచి, దీనివల్ల సమాజానికి ఉపయోగపడుతుంది, ఈ దేవుడు మంచివాడు, ఈ యొక్క మార్గం గొప్పది అనుకున్నప్పుడు నలుగురికి చెప్పకపోతే అది అన్యాయం కదా అంటున్నాను, అది అక్రమం కదా అంటున్నాను నేను. అలా చేసేవాడిని తప్పు అంటున్నారు మీరు. కాబట్టి ఈ విధంగా బుర్రలేని పనులు, బుర్ర లేకుండా మాట్లాడటం, ఏదేదో మాట్లాడటం మా కర్మ కాకపోతే మీలాంటి వాళ్ళకి వీడియోలు చేయటం, మీలాంటి వాళ్ళు నమ్మి చాలా మంది మోసపోతున్నారు కాబట్టి, ఆ మాత్రం జ్ఞానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి సత్యం చెప్పే పని మేము చేస్తా ఉన్నాండి. అది విషయము. వీడియో ద్వారా కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారని భావిస్తా ఉన్నా. వీడియోని వచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి, అనేకులు షేర్ చేసి అనేకులు బలపరచండి, సత్యాన్ని తెలియజేయండి. ఇలాంటి వాళ్ళ ద్వారా ఎవరు మోసపోకుండా సమాజాన్ని కాపాడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.